నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ప్రజలందరికీ నమస్కారము. సెప్టెంబర్ మాసం మిథున రాశి ఫలితాలు. ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మానసిక ఒత్తిడి, మానసికమైన బాధలు, ఇంట్లో ఎంత కష్టపడ్డా డబ్బు నిలబడుకోకుండా ఉండటం, మరి ఒకటనుకుంటే ఇంకోటి కావటం, ఏది చేసినా కూడా ఆ పని వీళ్ళకి చేతికాడకొచ్చి చేజారిపోవటం, ఇలాంటి ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి. ఆ లక్ష్మీ యోగం అనేది ఇలా చేతిలో నిలబడుకోకుండా మరి ఒకటనుకుంటే ఇంకోటి, ఇంకోటి అనుకుంటే ఇంకోటి, ఆ విధంగా కొన్ని కనబడుతున్నాయి. మరి మానసిక ఒత్తిడి ఎక్కువగా కనబడుతుంది. మరి మీకు చేసే పనిలో పై అధికారులు మీ మీద కొంచెం కన్ను పెట్టి చూస్తుంటారు. ఏ టైంలో మీరు సులో అవుతారా, మిమ్మల్ని దెబ్బ కొట్టాలని చూస్తుంటారు. కాబట్టి మీరు జాగ్రత్త పడండి. తొందరపాటు అనేది వద్దు. మీ ప్లానింగ్ ఎవరికి చెప్పొద్దు. రేపు చేసే పని ఈరోజు ఎవరికి చెప్పొద్దు. పని అయిన తర్వాత చెప్పండి. పని కాకముందు స్నేహితుడు కానీ బంధువు కానీ ఎవరికి చెప్పొద్దండి. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి కొన్ని ఆటంకాలు, పనులలో కొన్ని ఆటంకాలు కొన్ని రాబోతున్నాయి. మరి మధ్యరికత అనేది ఎక్కువగా ఉండకూడదు. మరి ఉద్యోగంలో అభివృద్ధిగా రావాల్సిన కొన్ని దగ్గరకు వస్తున్నాయి. మరి ఉద్యోగంలో కూడా కొన్ని బదిలీలు కూడా కొన్ని రాబోతున్నాయి. మరి విద్యా రంగంలో కూడా చాలా వరకు అభివృద్ధిగా కనబడుతుంది. మరి కొత్త విషయాలు, కొత్త కొత్త కార్యక్రమాలు, కొత్త కొత్త పనులు అభివృద్ధిగా రావాల్సినవి కూడా రాబోతున్నాయి. మరి పెద్దవాళ్ళ నుంచి కొంత ఆస్తులు కానీ, కొన్ని భూములు కానీ, కొన్ని వాహనములు కానీ వచ్చే జాతక యోగంలో కూడా చాలా వరకు కనబడుతున్నది. మరి ఇలా కుటుంబంలో కొన్ని సంబంధాలు ప్రశాంతత లేకోకుండా, అనుకున్న సంబంధం ఇలా టయానికి రాకోకుండా, ఇస్తున్న వాళ్ళు పిల్లని ఇవ్వకోకుండా, మన దగ్గర పెళ్లి చేసుకొని పోతాం అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి ముఖ లక్షణం చూసుకొని మాట్లాడుకొని అన్నీ సక్రంగా పెట్టుకొని వాళ్ళు మళ్ళీ మనకి రాకోకుండా ఉండటం, ఇలాంటి సంఘటనలు ఎన్నో 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 వస్తున్నాయి. మరి శుభకార్యక్రమాలు బ్రేకు కావటం, చేసే విద్యా రంగంలో డిస్టర్బెంట్ కావటం, వ్యాపార రంగంలో డిస్టర్బెంట్ కావటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మరి నమ్మిన వాళ్ళ నుంచి మోసం జరగటం, ఎవరు మనకి ముఖ్యమైన వాళ్ళు మనకు సహకారం చేస్తారని అనుకుంటామో వాళ్ళు మనల్ని అర్ధంతర పుత్రశోకం మాదిరిగా వదిలిపెట్టడం, ఇలాంటి సంఘటనలు ఎన్నో 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 వస్తున్నాయి. మరి మీ జాతక యోగాన్ని, నక్షత్రాన్ని పెట్టి చూసుకుంటే నరఘోష, నరదిష్టి ఈ రెండు ఎక్కువగా కనబడుతున్నాయి. మరి ఆర్థిక ఇబ్బందుల వల్ల మీరు ముందుకు పోక వెనకపోక డిస్టర్బెంట్ అవుతున్నారు. మరి మీరు చేయాల్సిన వృత్తిలో కూడా కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి. మరి స్టాక్ మార్కెట్లో కానీ, మీకు చేయాల్సిన వ్యాపార రంగంలో కానీ అతి జాగ్రత్త పడినట్టుగైతే మీకు బాగుంటుంది. ఏం పర్వాలేదులే అన్నిటిగా అన్నిటికీ మనం పెట్టుబడి పెట్టుకుంటూ పోతాంలే అనుకుంటే దీంట్లో వల్ల మీకు ఎన్నో నష్టాలు కొన్ని రాబోతున్నాయి. మిమ్మల్ని మధ్యలో ఇరికించే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. తొందరపాటు అనేది మీరు ఎక్కువగా ఉండకూడదు. ఏ కార్యక్రమైనా కూడా నిదానమే ప్రదానం చేయాలి. కాబట్టి ఆరోగ్య పట్ల అతి జాగ్రత్తను పాటించండి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి ఏమి చేయాలో అంతుపట్టక, ఏ పూజ చేయాలి, ఏ దేవుడి దగ్గర పోవాలి, ఎక్కడి దగ్గర కొబ్బరికాయ కొట్టాలి, ఏ పూజ చేస్తే మాకు ఫలిస్తుంది, ఏ దేవుడి వల్ల మా మీద నుంచి కర్మదోషాలు వెళ్ళిపోతాయి అనేట్టుగా మీ మనసులో చాలా చాలా సందేహాలు ఉన్నాయి. మీరు చేయాల్సింది శ్రీ కాళీమాత. శ్రీ కాళీమాత అమ్మవారిని మీరు ఆదివారం రోజున పూజించినట్టుగైతే ఆ అమ్మవారికి ఆదివారము, మంగళవారము ఈ 2 రోజులు మీరు పూజా బలాలు చేసినట్టుగైతే మీ కుటుంబంలో మనశ్శాంతి, లక్ష్మీ శాంతి, గృహశాంతి, అష్ట కష్ట దరిద్ర దోషాల నివారణ అనేది పోతాయి. మరి మీరు చేయాల్సిన ఈ పూజా బలాన్ని మీరు చేసి మరి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది జ్యోతిష్యాలు చెప్పించుకొని ఎన్నో బాధలు పడుతూ ఎక్కడికి పోయినా మీకు ఏది కాకోకుండా అయిపోతుంది. కాబట్టి తప్పకుండా మా దగ్గరికి వచ్చినట్టుగైతే మీ జాతకాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి జాతక చక్ర కుండలు వేసి అమ్మవారి విషయాలన్నీ చూసి చెప్పగలుగుతాం. ఏ సమస్యకైనా కూడా మన దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః.